వరుస ఓటములతో కుదేలైన పార్టీని గాడిలో పెట్టేందుకు ఫ్యాన్ పార్టీ అధిష్టానం ప్రయోగాలు చేస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో మరొకరికి బాధ్యతలు అప్పగించింది. బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకొని వైసీపీ చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తాయా? తెరపైకొచ్చిన 5వ కృష్ణుడైన అధిష్టానం ఆశలు నెరవేరుస్తాడా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎక్కడ జరుగుతోందా ఆపరేషన్? లెట్స్ వాచ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. వర్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అద్దంకిలో వరుస ఓటములతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల దాకా అద్దంకిలో ఒక్కసారి మాత్రమే వైసీపీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఫ్యాన్ పార్టీ స్పీడు పెంచేందుకు కొత్త నాయకులను తెరపైకి తెచ్చినా అద్దంకిలో వైసీపీకి విజయం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. 2014 ఎన్నికల్లో అద్దంకిలో వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. టీడీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ని ఆయన ఓడించారు. 2014 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిణామాలతో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు గొట్టిపాటి. 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగెరటయ్య వైసీపీ నుంచి పోటీ చేయగా టీడీపీ నుంచి బరిలో నిలిచిన గొట్టిపాటి రవికుమార్ మరోసారి విజయబావుట ఎగురవేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డిపై రవికుమార్ తిరుగులేని విజయాన్ని సాధించారు. వరుస విజయాలతో గొట్టిపాటి రవికుమార్ ఎదురులేని నేతగా ఎదిగి అద్దంకి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేశారు. అద్దంకి నియోజకవర్గంలో కమ్మ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికలలో తలపడేవారు. నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, కమ్యూనిస్టు పార్టీ, ఇండిపెండెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. గొట్టిపాటి తొలిసారి అద్దంకిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే కరణం, గొట్టిపాటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అద్దంకి రాజకీయాలు నడిచాయి. ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ కరణం బలరాంను ఎదుర్కొని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలిచారు. అద్దంకిలో ఒకేసారి గెలిచిన వైసీపీ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన హనిమిరెడ్డి వ్యవహార శైలిపై పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓటమి తర్వాత హనిమిరెడ్డి పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకోకపోవడంతో పాటు నాన్ లోకల్ కావడంతో చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. హనిమిరెడ్డిని ఇలాగే కంటిన్యూ చేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వ్యక్తమైంది. హనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం బలరాంకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే అద్దంకిపై కరణం బలరాం ఆసక్తి చూపకపోవడంతో పిడుగురాళ్లకు చెందిన చింతలపూడి అశోక్ కుమార్ కి వైసీపీ అధిష్టానం అద్దంకి బాధ్యతలు అప్పగించింది. క్యాస్ట్ ఈక్వేషన్లను బేరీజు వేసుకుని అధిష్టానం అశోక్ కుమార్ ని తెరపైకి తెచ్చినట్టు చర్చ జరుగుతోంది. గొట్టిపాటి పార్టీని వీడిన తర్వాత ఇప్పటిదాకా 5గురికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించినా అద్దంకిలో ఫ్యాను పార్టీకి విజయం మాత్రం అందరి ద్రాక్షగానే మారింది. 4 తర్వాత వచ్చిన 5వ కృష్ణుడైన అధిష్టానం ఆశలను నెరవేరుస్తాడో లేదో చూడాలి.